గురించి చెప్పేలా చేస్తాను. దాత్రి, దాత్రి రా, పద. మీ అమ్మ కూడా ఆయన్ని ఇలాగే నమ్మింది. అందుకే చివరి వరకు కూడా ఆయన మీద అనుమానం రాలేదు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాలు తీసిందమ్మా. మీనన్కి అమ్ముడిపోయి మీనన్ చేతిలోనే చనిపోయాడు. నారాయణ వస్తువులు ఏమన్నా ఉంటే ఒకసారి వాటిలో వెతకండి. మీకు కావలసిన క్లూ ఏదైనా దొరకొచ్చేమో. దాత్రి, ఏం ఆలోచిస్తున్నావు? ధనుంజయ్ గారు చెప్పిన దాని గురించి. ఆయన మావి గురించి చెప్పినవన్నీ నిజాలైతే ఆ నిజాల్ని ఫేస్ చేసే ధైర్యం ఉందో లేదో తెలియట్లేదు. అమ్మ చావుకి కారణం మావే అయితే ఆ నిజాన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? మావయ్య దేవుడు అనుకుంటున్న అత్తయ్య ఈ నిజాన్ని విని తట్టుకోగలదా? అక్క కాల్ చేస్తుంది దాత్రి. అక్క, ఇక్కడ అయిపోయింది అక్క. సరే అక్క, మేము నేరుగా దాత్రి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం. ఓకే అక్క. అక్క వాళ్ళు స్టార్ట్ అవుతున్నారంట దాత్రి. మనం నేరుగా మీ ఇంటికే వెళ్ళిపోదాం. సరే, ముందు అక్కడికి వెళ్ళి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం దాత్రి. ఒకవేళ ధనుంజయ్ గారు చెప్పింది నిజమని తెలిస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే కేదార్, పద. వెళ్దాం. కూర్చోండి మావయ్య గారు. జగదాత్రి, నువ్వు కూడా కూర్చో. అబ్బో, నా పుట్టింట్లో నాకే మర్యాదలు చేస్తున్నావా? జగదాత్రి, ఎంత ధైర్యమే నీకు? నా భర్త సంవత్సరకానికే వస్తావా? వస్తే ఏమైంది పిన్ని? నువ్వు మాట్లాడుకో కేదార్. మా ఆశీర్వాదం లేకుండా దీని మెళ్ళో తాళి కడితే ఇంటికి అల్లుడు వైపు. నీకు ఇంట్లో మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య? ఏంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తెలియక అడుగుతున్నాను పిన్ని. తెలీదా? ఏం తెలీదే నీకు? నీ కన్న తల్లి నా మొగుడిని చంపిందని తెలీదా? నా ఐదోతనం తీసుకెళ్లిపోయిందని తెలీదా? నా బిడ్డకి తండ్రి లేకుండా చేసింది కదే, అది నీకు తెలీదా? చెప్పు, ఏం తెలీదు నీకు? ఇవాళ ఈ ఇంట్లో నా భర్త సంవత్సరకం జరుగుతుందంటే ఎవరి వల్ల? ఆ కావ్య మీ అమ్మ వల్ల కాదా? నీ కన్న తల్లి అన్నయ్య ప్రాణాలు తీర్చొచ్చింది. నువ్వేమో బతికుండి రాగిణిని చంపుతున్నావు. అసలు నువ్వు ఈ రోజు ఈ ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఎలా రాగలిగావే? నా గతాన్ని దాటి తగిలిన గాయాన్ని మర్చిపోయి ముందుకు అడుగు వేయాలనుకున్న ప్రతిసారి నీ మోహం కనపడుతుంది. నీ తల్లి నాకు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. ఎందుకే మళ్ళీ కనిపించిన ప్రాణాలు తీస్తున్నావు? అమ్మా, జగదాత్రి చెయ్యని తప్పుకి పాపం పాతికేలుగా అవమానిస్తూనే ఉన్నావు కదమ్మా. ఇంకా నీ కోపం పోలేదా? అవునత్తయ్య, పాపం జరిగిన దాంట్లో అక్క తప్పే ఉంది.
పెద్దమ్మ తప్పు చేసిందో లేదో కూడా మనెవ్వరికీ తెలియదు కదా. ప్రపంచానికే తెలుసు ఆవిడెంత పెద్ద నేరస్తురాలు. ఇంక తెలుసుకోవడానికి ఏం మిగిలిందే? ప్లీజ్ పిన్ని, ఇలా ప్రతిసారి మా అమ్మ గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. మా అమ్మ నిజాయితీని నేను నిరూపిస్తానని చెప్పాను కదా. మనిషి అంతా మోసంతో, కుట్రలతో, కుతంత్రాలతో నిండుంటే ఇంకా లేని నిజాయితీ ఎలా నిరూపిస్తావే? అదంతా కాదు. నువ్విప్పుడు ఎందుకొచ్చావు? అత్తయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పవే. నిన్న నేను వద్దు అంటే ఇంట్లో అన్ని మాట్లాడారు కదా వదినా. మీరైనా అత్తయ్య బాధకి సమాధానం చెప్పండి. ఇంట్లో నా భర్త సంవత్సరికం జరుగుతుందంటే ఎవరి వల్ల? ఆ కావ్య మీ అమ్మ వల్ల కాదా? మనిషి అంతా మోసంతో, కుట్రలతో, కుతంత్రాలతో నిండుంటే ఇంకా లేని నిజాయితీ ఎలా నిరూపిస్తావే? అబ్బబ్బబ్బబ్బబ్బా, పాపం ఎన్ని కష్టాలొచ్చాయో నీకు. తల్లి చచ్చిపోయింది, పుట్టింట్లో నిన్ను కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. మొగుడు ఎవరికి పుట్టాడో కూడా తెలీదు. అత్తింట్లో ఉండే భాగ్యమూ లేదు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంకా ఎలా బతుకున్నావే? అసలు ఎలా ఉండగలుగుతున్నావే? సొంత మనుషులే ఇంతలా చీ అంటున్నా ఎలా తట్టుకుంటున్నావే? నన్నెప్పటికైనా దగ్గరికి తీసుకుంటారని నమ్మకంతో. అసలు నీ ఆశ ఇంకా చావలేదా? చూసావు కదా, నిన్ను చూస్తేనే మండిపోతున్నారు. చూసావు కదా, నిన్ను చూస్తేనే మండిపోతున్నారు. అలాంటిది నిన్ను దగ్గరికి తీసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? నీ పక్కన నిలబడతారని ఎలా అనుకుంటున్నావు?